హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 28వ భాగం. నా చివరి ఘర్షణ రోజు వేగంగా సమీపిస్తుంది. మంత్రశక్తిని ఉపయోగించడం ద్వారా ఆదిశక్తిదేవి ఇచ్చిన శక్తి కళలు అమృతాన్ని తాగిన గర్భిణీ స్త్రీకి, నా కుటుంబంలో సైతాన్ బీజాన్ని నాశనం చేయగల కుమార్తెకు జన్మనిస్తుందని నేను తెలుసుకున్నాను. కానీ ఇక్కడ అడుగుపెట్టే ముందు ఆమెకు తన బలం గురించి ఎలాంటి ఆలోచన ఉండదు. ఆమె తన జీవితకాల శత్రువు యొక్క నిజరూపాన్ని కలుసుకున్న క్షణం ఆమె తన అంతర్గత శక్తిని తెలుసుకుంటుంది. మహామాయ ఆమెను అన్ని విధాలా కాపాడుతుంది. దైవిక విశ్వశక్తిలో భాగమైన ఆ స్త్రీ తన చేతులతో పాపాన్ని నాశనం చేస్తుంది. నేను దేవతా ఖడ్గం మంత్రాలతో ఆమె కోసం అద్భుతంగా చేశాను. కానీ చాలా ప్రకాశవంతమైన స్త్రీ తన విధిని నిర్ణయిస్తుంది. నిజమైన పాపిని గుర్తించి అతన్ని శిక్షిస్తుంది. 5వ చైత్ర రోజు మాధురి డెలివరీ సమయం వచ్చేసింది. దాంతో పాటు ఆమెకు శారీరక నొప్పి కూడా ఎక్కువయింది. ఆమె ఇప్పుడు తన శరీరంలో సైతాన్ బిడ్డను ఆశ్రయిస్తూ జీవించే పిశాచంగా మారిపోయింది. మిగిలిన దాసులను తిన్న ఆకలి తిరగకపోవడంతో కుక్కలు, పిల్లలు, పాములు, జింకలు, పశువులు మొదలైన తినకూడని ఆహారాన్ని వసంతి తినేలా చేసింది. దీంతో ఆమె శరీరం క్రమేపీ బలహీనపడి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. గుడిలో కూర్చున్న కూడా ఆమె ఏడుపు నాకు వినిపిస్తుంది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ మామూలు బిడ్డ కాదు. అతను సైతాను సంతానం. చెడు శక్తిని కలిగి ఉన్నవాడు. మోసేవాడు మాధురి శరీరంలోని ఆఖరి ప్రాణశక్తిని గ్రహించి అతను ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాడని నాకు తెలుసు. కానీ అన్నీ తెలిసినా నేను ఏమీ చేయలేను. నేను ఇప్పుడు మాధురిని ఆమె స్వచ్ఛందంగా ఎంచుకున్న మార్గం నుండి మార్చలేకపోతున్నాను. మన పూర్వ ప్రణాళిక ప్రకారం ఈరోజు నాయబ్ వచ్చాడు. శక్తి కళలను ఆయనకు అప్పగించాను. అది మహామాయ కోరిక. నాయబ్ మసాయ్ ధీరేంద్రనాథ్ మాలవ్య స్వచ్ఛమైన బ్రాహ్మణుడు. అతని కొడుకు హిరణ్య తన తండ్రిలాగే నిజాయితీపరుడు, విధేయుడు. అతను వేద పుస్తకాలు, పాఠనం, పూజలు మొదలైన వాటిలో నిమగ్నమై ఉండడానికి ఇష్టపడతాడు. మహామాయ తన విరిగిన శక్తిని భరించే వ్యక్తిగా అతన్ని ఎన్నుకుంది. కాబట్టి ఈరోజు నేను శక్తి కళాశను సరైన స్థానానికి అందించాను. ఇప్పుడు నేను నా చివరి డ్యూటీ కోసం ఎదురు చూస్తున్నాను. బ్రదర్ హిరణ్య, నేను ఇంతకుముందు నిన్ను కలపలేదు. భవిష్యత్తులో నిన్ను కలవాలనే ఆశ కూడా లేదు. నువ్వు ఇంకా మైనర్గానే ఉన్నావు. కానీ జగత్మాత ఆజ్ఞ మేరకు ఈరోజు నేను నీకు చాలా కష్టమైన పనిని అప్పగించాను. సమీప భవిష్యత్తులో మీరు మీ కుటుంబ సైతాను యొక్క హింసాత్మక దాడికి బలి కావలసి రావచ్చు. కానీ దేవుడి అనుగ్రహంతో మీరు మీ మధ్యతను నిర్వర్తించగలనని ఆశిస్తున్నాను. ఈరోజు సైతాలి అమావాస్య, సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ రాత్రి 3వ గంటలో నరకం భూమి మధ్య మండుతున్న తలుపు ఒక్క క్షణం తెరవబడుతుంది. ఆ సమయంలో నరకం యొక్క యువరాజు జన్మించాడు. భూమి యొక్క వినాశనానికి మార్గం సుగమం చేశాడు. ఈరోజు నేను చివరిసారిగా వ్రాయడానికి కూర్చున్నాను. రేపు ఉదయించే సూర్యుడు నా కోసం కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ప్రియమైన భూమి, నేను మీ పవిత్ర భూమికి చివరిసారిగా నమస్కరిస్తున్నాను. నేను ఈ ఆలయాన్ని, ఈ గదిని, ఈ డైరీని నా జీవితకాల మాంత్రిక శక్తి అయిన ధర్మం, జ్ఞానం, అభ్యాసం, కృషితో బంధించాను. ఏ పాపాత్ముడు గాలి కూడా ఈ గదిలోకి ప్రవేశించలేడు. అయినప్పటికీ సాధారణ ప్రజల దృష్టిలో ఈ స్థలం యొక్క జాడ ఉండదు. మాతృశక్తి భాగ్యస్వామ్యుడైన నా కోడలు ఇక్కడ ప్రవేశించిన రోజు మాత్రమే ఆమె కోరిక మేరకు ఈ స్థలం ఆమెకు కనిపిస్తుంది. అమ్మవారి కృప వల్ల ఆమె అఖండ వెలుగు నిత్యం ప్రకాశిస్తూ ఈ లోకంలోని అంధకారంలో కూడా వెలుగులు నింపుతుంది. నరకంలోని చీకటి ఆమెను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఆమెకు సరైన సత్యమార్గం దొరుకుతుందని ఆదిశక్తి కోసం నా ఈ డైరీని ఉంచాను. అటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం చీకటి రాత్రి చైతాలి అమావాస్య రోజున నరక ద్వారాలు తెరవబడినప్పుడు ఆ స్త్రీ స్వయప్రకాశంలో ప్రకాశిస్తుంది. పాపాలను నశింపజేయడానికి స్వయంగా జగదంబదేవి రూపాన్ని తీసుకుంటుంది. ఆమె సంకల్పశక్తి ఆమె ప్రధాన ఆయుధం. ఆ ఆయుధం ఆమె లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. జై జగదంబ.
ఆ తర్వాత డైరీలో ఏమీ రాయలేదు అంటే ఆ రోజున రాజేశ్వరరాయ్ చౌదరి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సైతాన్ను కలుసుకొని గర్వంగా మరణించాడు. అతని డైరీ చదివిన తర్వాత అతని మరణానికి నయనతార కారణం కాదని నాకు అర్థమైంది. కుట్రదారు వసంతి అతడిని చంపేసింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ వసంతి నుంచి విన్న సంఘటనల మాదిరిగానే ఉన్నాయి. రాజేశ్వర్ చివరకు నరకంలోని యువరాజును అంటే నా భర్తను చంపలేకపోయాడు. దయ, ప్రేమ, కరుణ వంటి మానవ గుణాలు అతని చేతులు కట్టివేశాయి. కానీ ఇప్పటికీ తన చివరి శక్తులతో అతని సైతాను కుమారుని పైశాచిక శక్తిని నాశనం చేశాడు. అతనికి మానవ స్వభావం యొక్క కొన్ని లక్షణాలను ఇచ్చాడు. అందుకే నా భర్త రాత్రి చీకటిలో రక్తపిశాచి రాక్షసుడిగా మారినప్పటికీ అతను పగటిపూట మానవ రూపంలో ఉండవలసి ఉంటుంది. కాబట్టి బహుశా తెలియకుండానే అతను తన విధ్వంసుడైన నాతో చిక్కుకుపోయి ఉండవచ్చు. ఆ రాత్రి గుర్తుకొస్తే నా ముఖంలో చిరునవ్వు కనిపించింది. నేను గుస్బంపులతో వణికిపోయాను. ఆ సమయంలోనే దీపం వెలుగుతున్న జ్వాలకి అరచేతి పైభాగం కాస్త కాలిపోయింది. షాకింగ్గా నా చేతిని తీసేశాను. అగ్ని నన్ను తిరిగి వాస్తవికతలోకి తీసుకువచ్చింది. భూమాత ముందు వెలుగుతున్న దీపపు జ్వాల ప్రపంచం పట్ల, దాని జీవితం పట్ల, నా వ్యక్తిగత ఆశయాలకు మించి నా బాధ్యతను తెలుసుకునేలా చేసింది. దాంతో నాలోంచి గాఢమైన నిట్టూర్పు వెలువడింది. నేను గత రహస్యం యొక్క ముడిని తెరిచాను. కానీ నా మనసు యొక్క ముడిని ఎవరు తెరుస్తారు? నేను చంపడానికే పుట్టినా వాడిని తెలియకుండానే ప్రేమించడం మొదలుపెట్టానా? నేను ఇప్పుడు ఏం చేస్తాను? నా బాధ్యత ఎలా నిర్వర్తిస్తాను? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో డైరీలో వసంతి ఏం చేయబోతుందో చూద్దాం.